నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి దివ్యమంత్రం కార్యక్రమానికి సుస్వాగతం. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో మంత్రం అనేది కొన్ని శబ్ద తరంగాల సంయోగంతో ఏర్పడింది. మహర్షులు తమ తపశ్శక్తితో, దివ్య శక్తితో మానవాళికి సమస్యల నివారణకు అనేక మంత్రాలు అందించారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి, మానసిక ప్రశాంతత లభించటానికి, జీవితాన్ని సరైన దిశగా సాకారం చేసుకోవటానికి మహర్షులు అందించిన దివ్య మంత్రాలను భక్తి శ్రద్ధలతో పఠించటం ద్వారా జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు, మానసిక ప్రశాంతతను పొందవచ్చు, అంతిమంగా మోక్షప్రాప్తిని కూడా సిద్ధింపజేసుకోవచ్చు. అంతటి మహిమాన్వితమైనటువంటి ఋషులు అందించినటువంటి దివ్య మంత్రాలు, ఆ మంత్రాల వెనుక ఉన్నటువంటి ఆవిర్భావ వైభవం, మంత్రాలలో దాగి ఉన్న పౌరాణిక రహస్యాలు, మంత్ర పఠనం వల్ల కలిగే సత్ఫలితాలు, వీటన్నిటి సమాహారమే దివ్య మంత్రం కార్యక్రమం. ఈనాటి దివ్య మంత్రం కార్యక్రమంలో ప్రధానంగా పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేసి ఆరోగ్య ప్రాప్తిని కలిగింపజేసే ధన్వంతరి మంత్రము, అలాగే పిల్లల్లో చురుకుదనాన్ని కలిగింపజేసి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసే ఆదిత్య మంత్రము, కళారంగంలో అద్భుతంగా రాణించటానికి, సృజనాత్మకతను పిల్లల్లో పెంపొందింపజేయటానికి ఉపయోగపడే నాదబ్రహ్మ మంత్రం. ఈ 3 మంత్రాల విశిష్టతను నేటి దివ్య మంత్రం కార్యక్రమంలో తెలుసుకుందాం. ఆధునిక కాలంలో చాలామంది ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి, అదేవిధంగా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందింపజేసుకోవటానికి ధన్వంతరి మంత్రాన్ని ఏ విధంగా జపించుకోవాలో తెలుసుకుందాం. ఈ రోజుల్లో విద్యార్థులందరికీ కూడా చదువులో ఎంత గొప్పగా రాణిస్తున్నప్పటికీ తరచుగా అనారోగ్య సమస్యలకు లోనవుతున్నారు. దానికి కారణం శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటమే. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేసుకోవటానికి, అనారోగ్య సమస్యల్ని సులభంగా అధిగమించటానికి ధన్వంతరి మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. ఆ ధన్వంతరి మంత్రాన్ని పరిశీలిస్తే ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశ హస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. ఈ ధన్వంతరి మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక గాథను మనం పరిశీలిస్తే, దేవతలు, దానవులు క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు, అంటే పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు, సాక్షాత్తు మహావిష్ణువు అంశస్వరూపంగా ఒక చేతిలో అమృత భాండాన్ని ధరించి ధన్వంతరి ఆవిర్భవించాడని పౌరాణిక గ్రంథాలలో చెప్పారు. అయితే కొన్ని పౌరాణిక గ్రంథాల ప్రకారం ధన్వంతరి అమృత భాండంతో ఆవిర్భవించినప్పుడు ఇంకొక చేతిలో జలగను కూడా పట్టుకొని ఆవిర్భవించాడని కొన్ని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈ అమృత భాండం అనేది అమృత తత్వాన్ని కలిగింపజేయటానికి సంకేతము. అలాగే జలగను పట్టుకొని ధన్వంతరి ఎందుకు ఆవిర్భవించాడంటే ప్రమాదకరమైనటువంటి అనువంశికపు వ్యాధులను తొలగింపజేయటానికి సంకేతంగా జలగను పట్టుకొని ఆవిర్భవించాడని కూడా అనేక పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. ప్రమాదకరమైనటువంటి హీమోఫీలియా, సికెల్ షేప్డ్ ఎనీమియా, ఇటువంటి భయంకరమైన వ్యాధులను పటాపంచలు చేసే శక్తి కూడా ధన్వంతరికి ఉంది. అన్ని అనారోగ్యాలను తొలగింపజేసే శక్తి ధన్వంతరి చేతిలో ఉన్నటువంటి అమృత భాండానికి ఉంది. అందుకే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశస్వరూపంగా క్షీరసాగర మథనంలో కామధేనువు, కల్పవృక్షము, వీటన్నిటితో పాటుగా శ్రీ మహాలక్ష్మీదేవితో పాటుగా ధన్వంతరి కూడా ఆవిర్భవించాడని అనేక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందుకే ధన్వంతరి మంత్రాన్ని పఠించడం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. ప్రధానంగా చిన్నపిల్లల్లో తరచుగా వచ్చేటటువంటి అనారోగ్య సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఈ ధన్వంతరి మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశ హస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. ఈ మంత్రం మొత్తం కూడా ఓంకారంతో ప్రారంభమవుతుంది.
సృష్టికి మూలమైనటువంటి ప్రణవాక్షరం ఓంకారం. ఓంకారంతో ధన్వంతరి మంత్రంలో ఉన్న శక్తి ప్రచోదనమవుతుంది. నమో భగవతే, ఇక్కడ భగవత్ శబ్దానికి అర్థం ఏంటంటే కొన్ని దివ్య శక్తులు కలిగి ఉంటే దాన్ని భగవత్ శబ్దము అనే పేరుతో పిలుస్తారు. ప్రేమ, కరుణ, సహనము, ఐశ్వర్యము, తపస్సు, జ్ఞానము, ఈ శక్తులన్నీ కలిస్తే దాన్ని భగవత్ శబ్దం అనే పేరుతో పిలుస్తారు. అలాంటి శక్తుల సమాహారమైనటువంటి ధన్వంతరికి నమస్కారం అనే అర్థంలో నమో భగవతే అంటూ ఇక్కడ మంత్రంలో జపం చేస్తున్నాం. వాసుదేవాయ, వాసుదేవాయ అంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణమూర్తి సర్వజీవులలో అంతర్యామిగా ఉన్నాడు. ఆయన మహావిష్ణు స్వరూపమయ్యుండి ధన్వంతరిగా ఆవిర్భవించాడు. అలాంటి స్వామికి నమస్కారం అనే అర్థంలో వాసుదేవాయ అంటూ ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం. ధన్వంతరయే అమృత కలశ హస్తాయ అంటే సాక్షాత్తు ధన్వంతరి రూపంలో చేతిలో అమృత కలశాన్ని ధరించి ఆవిర్భవించినటువంటి శ్రీ మహావిష్ణువుకు నమస్కారం అని అర్థం. సర్వామయ వినాశనాయ, ఇక్కడ సర్వామయ అంటే అర్థం ఏంటంటే సకల అనారోగ్యాలు అని అర్థం. వినాశనాయ అంటే నశింపజేసే స్వామికి నమస్కారం అని అర్థం. శారీరక ఆరోగ్య సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలు, అన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలను మటుమాయం చేసే, వినాశనం చేసేటటువంటి ధన్వంతరికి నమస్కారం అనే అర్థంలో సర్వామయ వినాశనాయ అంటూ ప్రార్థన చేస్తున్నాం. త్రైలోక్యనాథాయ అంటే ముల్లోకాలను అనారోగ్య భావనలు తొలగింపజేసి రక్షించేటటువంటి స్వామికి నమస్కారం అనే అర్థంలో త్రైలోక్యనాథాయ అంటూ కీర్తిస్తున్నాం. శ్రీ మహావిష్ణవే నమః. విష్ణు అంటే సర్వవ్యాపకత్వానికి సంకేతం. ధన్వంతరి శక్తి సర్వము వ్యాపించి ఉంది అని తెలియజేయటానికి సంకేతంగా శ్రీ మహావిష్ణవే నమః అంటూ మంత్రంలో ప్రార్థిస్తున్నాం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించినట్లయితే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తరచుగా వచ్చేటటువంటి అనారోగ్య సమస్యల నుంచి పిల్లలు చాలా సులభంగా బయటపడవచ్చు. ఆధునిక కాలంలో చాలామంది విద్యార్థులు సెల్ ఫోన్ల వల్ల, టీవీల వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలకు లోనవుతున్నారు. అటువంటి విద్యార్థులందరూ కూడా సరైన సమయానికి ఆహారం స్వీకరించటం, సరైన సమయానికి నిద్రించటం, యోగాభ్యాసం లాంటివి పాటిస్తూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించినట్లయితే తరచుగా వచ్చే అనారోగ్య సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. వ్యాధి నిరోధక శక్తిని చాలా అద్భుతంగా పెంపొందింపజేసుకోవచ్చు. ఈ మంత్రాన్ని పఠించేటప్పుడు సంఖ్య ప్రధానం కాదు, భక్తి ప్రధానం, ఏకాగ్రత ప్రధానం. తరచుగా ఈ మంత్రాన్ని ఏ సమయంలోనైనా జపించుకోవచ్చు. ఈ మంత్రానికి సంబంధించి ఒక అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే కేవలం ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే ధన్వంతరి మంత్రాన్ని పఠించాలనే అపోహ ఉంది. అది వాస్తవం కాదు. సర్వకాల సర్వావస్థల్లో ఎప్పుడైనా సరే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగటానికి ఈ ధన్వంతరి మంత్రాన్ని జపించుకోవచ్చు. ఆధునిక కాలంలో విద్యార్థులలో చురుకుదనం అనేది చాలా తక్కువగా ఉంటుంది. తరచుగా అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. అనారోగ్య సమస్యలు తగ్గింపజేయటానికి, పిల్లలలో చురుకుదనాన్ని పెంపొందింపజేయటానికి, ఆత్మవిశ్వాసాన్ని అందిపుచ్చుకోవటానికి ఆదిత్య మంత్రం విశేషంగా సహకరిస్తుంది. సూర్యుడు ప్రత్యక్ష సాక్షీభూత దైవం. సూర్యుడి అనుగ్రహం ఉంటే అందరిలో చైతన్య శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. అలాంటి చైతన్య శక్తిని పిల్లలలో కలిగింపజేసి పిల్లలలో అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేసి ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకోవటానికి, మనోవికాసాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఆదిత్య మంత్రం అద్భుతంగా సహకరిస్తుంది. ఆ ఆదిత్య మంత్రం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. ఇది చాలా శక్తివంతమైనటువంటి ఆదిత్య మంత్రం. ఈ ఆదిత్య మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే రామ రావణ సంగ్రామం జరుగుతున్న సమయంలో, రావణాసురుడితో యుద్ధం చేస్తున్న సమయంలో శ్రీరామచంద్రమూర్తి కొద్దిసేపు అలసటకు లోనవుతాడు.
ఆ సమయంలో అగస్త్య మహర్షి శ్రీరామచంద్రమూర్తి దగ్గరకు వచ్చి శ్రీరామచంద్రమూర్తిలో ఉన్నటువంటి అలసట మొత్తం తొలగింపజేయటానికి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆదిత్య హృదయం స్తోత్రం మొత్తం కూడా ఒక మంత్రంలాగా జపించటం ద్వారా మళ్ళీ అలసటను తొలగింపజేసుకుని యుద్ధరంగంలో రెట్టించిన ఉత్సాహంతో రావణాసురుడితో యుద్ధం చేసి రావణుడి మీద విజయాన్ని సాధిస్తాడు. అందుకే ఆదిత్య మంత్రం అనేది ఎప్పుడైనా విద్యార్థులలో అలసట పెరిగిపోయినప్పుడు, చైతన్య శక్తి తగ్గిపోయినప్పుడు ఆ అలసట చైతన్య శక్తిని తిరిగి ప్రచోదనం చేయటానికి ఈ మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. అది ఈ మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యం. అందుకే ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః ఈ మంత్ర పఠనం సంపూర్ణంగా చైతన్య శక్తిని కలిగింపజేసి విద్యార్థులు జీవితంలో అద్భుతాలు సృష్టించేలాగా ఈ మంత్రం చక్కటి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే ముందుగా ఈ ఆదిత్య మంత్రం ఓంకార ప్రణవ స్వరూపంతో ప్రారంభమవుతుంది. సృష్టికి మూలం అకార ఉకార మకార శక్తి సంయోగమైనటువంటి ఓంకారంతో ఈ ఆదిత్య మంత్రాన్ని ప్రచోదనం చేయాలి. ఆ తర్వాత ఈ మంత్రంలో ఉన్నటువంటి మొట్టమొదటి బీజాక్షరం హ్రాం. హ్రాం అనే బీజాక్షరము మంత్రశాస్త్రపరంగా ఉదరానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు పోగొడుతుంది, జీర్ణ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు తొలగింపజేస్తుంది. ఆ తర్వాత ఈ మంత్రంలో హ్రీం అంటూ జపం చేస్తున్నాం. హ్రీం అనే అక్షరము హృదయానికి చైతన్య శక్తిని కలిగింపజేస్తుంది, హృదయ సంబంధమైనటువంటి అన్ని రకాలైన అనారోగ్యాలను తొలగింపజేస్తుంది, హృదయానికి రక్త ప్రసరణ సరైన స్థితిలో ఉండేలాగా చేస్తుంది. అలాగే శరీరంలో ఉన్నటువంటి చక్రాలలో అనాహత చక్రాన్ని, ఆజ్ఞా చక్రాన్ని హ్రీం అనేటటువంటి అక్షరం సూచిస్తుంది. అనాహత చక్రాన్ని హ్రీం అనే అక్షరం సూచిస్తుంది కాబట్టి అది అనాహత చక్రాన్ని చైతన్యవంతం చేయటం ద్వారా హృదయానికి బలాన్ని కలిగింపజేస్తుంది. అలాగే ఆజ్ఞా చక్రాన్ని కూడా హ్రీం అనే అక్షరం సూచిస్తుంది కాబట్టి ఏకాగ్రతను కూడా కలిగింపజేయటానికి ఈ మంత్రంలో ఉన్న హ్రీం అనే అక్షరము అద్భుతంగా ఉపకరిస్తుంది. ఆ తర్వాత హ్రౌం అనే అక్షరము జననేంద్రియాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు పోగొడుతుంది. జననేంద్రియాలు విద్యార్థులలో, చిన్నపిల్లల్లో బలోపేతం చేయటానికి హ్రౌం అనే అక్షరం అద్భుతంగా సహకరిస్తుంది. ఆ తర్వాత సహా. సహా అనేటటువంటి బీజాక్షరము కేంద్ర నాడీ మండలానికి సంబంధించింది, మెదడుకు సంబంధించింది. అంటే మెదడు, కేంద్ర నాడీ మండలము, పిట్యూటరీ గ్రంథులను చైతన్యవంతం చేయటానికి, మెదడుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి సహా అనే బీజాక్షరం అద్భుతంగా ఉపకరిస్తుంది. సూర్యాయ నమః. చీకట్లు చీల్చుకుంటూ వెలుతురును, కిరణాలను ప్రసాదింపజేసేటటువంటి సూర్యనారాయణమూర్తికి నమస్కారం అనే అర్థంలో సూర్యాయ నమః అంటూ ప్రార్థిస్తున్నాం. కాబట్టి ఈ ఆదిత్య మంత్రంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం పరిశీలిస్తే ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనే మంత్రాన్ని పఠించినప్పుడు శరీరంలో ఉన్నటువంటి అనేక అవయవాలు చైతన్యవంతమవుతాయి. దానివల్ల చైతన్య శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు అద్భుతమైన విజయాలు సాధించటానికి, చురుకుదనాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఈ మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. అందుకే ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః ఈ మంత్రాన్ని తప్పకుండా విద్యార్థులందరూ జపించాలి. అయితే ఈ మంత్రానికి సంబంధించి ఒక అపోహ ఉంది. ఆదిత్య మంత్రాలు కేవలం పెద్దలు మాత్రమే జపించాలనే అపోహ ఉంది. అది వాస్తవం కాదు. పిల్లలు సైతం పెద్దల సమక్షంలో ఈ ఆదిత్య మంత్రాలు జపించుకోవచ్చు. సంఖ్య ప్రధానం కాదు, భక్తి ప్రధానం. కనీసం 21 సార్లు లేదా 11 సార్లు సూర్యకిరణాలలో నిల్చొని ఈ మంత్రపఠనం చేసినట్లయితే సూర్యకిరణాల్లో ఉన్న చైతన్య శక్తి మొత్తం కూడా విద్యార్థులలో, పిల్లలలో ప్రవేశించి ఈ మంత్రపఠనం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఆధునిక కాలంలో టీవీలు, కంప్యూటర్లు వీటికి లోనైపోయినటువంటి విద్యార్థులందరూ కూడా సూర్యకిరణాల్లో నిల్చొని ప్రతిరోజు కనీసం 5 నిమిషాల పాటు ఈ మంత్ర పఠనం చేసినట్లయితే దీని ప్రభావం వల్ల అద్భుతమైనటువంటి చురుకుదనాన్ని పెంపొందింపజేసుకోండి, అఖండ విజయప్రాప్తిని అందిపుచ్చుకోవటానికి ఈ మంత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే
పిల్లలలో సృజనాత్మకత పెరగటానికి, సంగీత నాట్య రంగాలలో, లలిత కళల్లో విశేషంగా రాణించటానికి నాదబ్రహ్మ మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందింపజేయటానికి, సంగీత నాట్య రంగాలలో అద్భుతంగా రాణించటానికి, లలిత కళల్లో చక్కటి పురోభివృద్ధిని సాధించటానికి నాదబ్రహ్మ మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. ఈ నాదబ్రహ్మ మంత్ర వైభవాన్ని పరిశీలిస్తే ఓం నాదబ్రహ్మణే నమః. ఈ మంత్రానికి ప్రారంభంలో సృష్టికి సంబంధించిన ఒక అద్భుతమైన ఆవిర్భావ వైభవం దాగి ఉంది. ప్రళయకాలంలో సృష్టి అంతా కూడా జలమయమైపోయినప్పుడు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం ఓంకారం రూపంలో ఆవిర్భవించింది. ఆ ఓంకారం నుంచే సమస్త విశ్వము ఆవిర్భవించిందని వేదాలు పురాణాలు తెలియజేస్తున్నాయి. అయితే సృష్టిలో ఓంకారం ఆవిర్భవించగానే ఆ ఓంకారం నుంచి ఒక నాదం బయటికి వచ్చింది. ఆ నాదము, ఆ శబ్దము నుంచే అనేక రకాలైనటువంటి స్వరాలు, సంగీతము, నాట్యము, లలిత కళలు అన్నీ కూడా ఆవిర్భవించాయి. అంటే లలిత కళలకన్నిటికీ కూడా నాదం ప్రధానం, శబ్దం ప్రధానం. ఆ నాదాన్ని ఋషులు తమ దివ్య శక్తితో దర్శించి నాదబ్రహ్మ మంత్రాన్ని అనుగ్రహించారు. నారదుడు కూడా ఈ నాదబ్రహ్మ మంత్రాన్ని జపించటం వల్లే అద్భుతంగా రాణించగలిగాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందుకే ఋషులు తమ దివ్య శక్తితో దర్శించినటువంటి నాదంలో, శబ్దంలో ఉన్నటువంటి శక్తి మొత్తం కూడా మంత్ర రూపంలో మానవాళికి ఆవిష్కృతం చేశారు. అదే నాదబ్రహ్మ మంత్రం. ఓం నాదబ్రహ్మణే నమః. ఈ మంత్రంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే సృష్టికి మూలమైనటువంటి ఓంకార ప్రణవ స్వరూపంతో నాదబ్రహ్మ మంత్రం ప్రారంభమవుతుంది. అంటే సృష్టిలో ఉన్నటువంటి సమస్త నాద శక్తిని ఓంకారంతో ప్రచోదనం చేస్తున్నాం. నాదబ్రహ్మణే అంటే ఏ నాదమైతే, ఏ శబ్దమైతే సంగీత నాట్యాలకు, లలిత కళలకు కేంద్ర బిందువుగా ఉందో ఆ నాదము సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము, నిర్గుణ స్వరూపము, అఖండ చైతన్య శక్తికి సంకేతము. అలాంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి నాదానికి నమః, నమస్కారం చేసుకుంటున్నాను అని చెప్పటమే ఓం నాదబ్రహ్మణే నమః అనే మంత్రంలో ఉన్న అంతరార్థం. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు కంప్యూటర్ల వల్ల కానీ, లేదా సెల్ ఫోన్ల వల్ల కానీ, టీవీల వల్ల కానీ ఏకాగ్రత తగ్గిపోతూ లలిత కళల పట్ల ఆసక్తి చూపించటం లేదు. పిల్లలలో సృజనాత్మకత క్రమక్రమంగా తగ్గిపోతోంది. పిల్లలలో సృజనాత్మకతను పెంపొందింపజేయటానికి, కళారంగంలో పిల్లలు రాణించేలాగా చేయటానికి ఈ నాదబ్రహ్మ మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. అందుకే సంగీత నాట్య రంగాల్లో కానీ, లలిత కళల్లో కానీ పిల్లలలో ఎలాంటి ప్రజ్ఞాపాఠవాలు ఉన్నా సరే ఆ ప్రజ్ఞాపాఠవాలు వెలికి తీయటానికి ఈ నాదబ్రహ్మ మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. అయితే నాదబ్రహ్మ మంత్రానికి సంబంధించి ఒక అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే కేవలం సంగీత విద్యలు ప్రారంభించేటప్పుడు, నాట్య విద్యలు ప్రారంభించేటప్పుడు మాత్రమే ఈ నాదబ్రహ్మ మంత్రాన్ని పఠించాలనే అపోహ చాలామందిలో ఉంది. ఇది వాస్తవం కాదు. ఎవరైనా సరే కళల పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు, సంగీతంలో కానీ నాట్యంలో కానీ ఆసక్తి ఎక్కువగా ఉన్నవాళ్ళు ప్రతిరోజు కూడా ఈ నాదబ్రహ్మ మంత్రాన్ని జపించుకోవచ్చు. అలాగే నాదబ్రహ్మ మంత్రాన్ని అనునిత్యము పఠించడం ద్వారా సృజనాత్మక శక్తిని చాలా అద్భుతంగా పెంపొందింపజేసుకోవచ్చు. అందుకే ఓం నాదబ్రహ్మణే నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు లేదా కనీసం 11 సార్లు పఠించడం ద్వారా కళారంగంలో అత్యున్నత స్థాయికి చేరటానికి, అఖండ విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఈ మంత్రం చాలా చక్కగా ఉపకరిస్తుంది. పిల్లలలో వ్యాధి నిరోధక శక్తిని అద్భుతంగా పెంపొందింపజేసి అనారోగ్యాలు పోగొట్టే ధన్వంతరి మంత్రము, అలాగే పిల్లలలో చురుకుదనాన్ని కలిగింపజేసి ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేసి అద్భుత విజయాలను సాధింపజేసే ఆదిత్య మంత్రము, కళారంగంలో రాణించటానికి, సృజనాత్మకతను పెంపొందింపజేయటానికి ఉపయోగపడే నాదబ్రహ్మ మంత్రం. ఈ 3 మంత్రాల గురించి నేటి దివ్య మంత్రంలో తెలుసుకున్నాం కదా. ఇంకా మహర్షులు అందించినటువంటి అద్భుతమైన దివ్య మంత్రాలు, ఆ మంత్రాల వెనుక ఉన్న మర్మాలు,
మంత్రాలు పఠించటం వల్ల కలిగే సత్ఫలితాలు మరొక దివ్య మంత్రం కార్యక్రమంలో తెలుసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.